ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో విస్తృతంగా వైరల్ అవుతుంది. అది కాస్త పెద్ద చర్చకు దారితీసింది. ఆ వీడియోలో ఒక మహిళ డాన్స్ చేస్తూ కనిపిస్తుంది. ఆమె రీసెంట్‌గా దివ్యాంగుల కోటాలో గవర్నమెంట్ జాబ్ సంపాదించింది. అయితే రాధే జాట్ అనే నేషనల్ ఎడ్యుకేటెడ్ యూత్ యూనియన్ లీడర్ ఆమె దివ్యాంగురాలా కాదా అని ప్రశ్నించారు. ఎయిమ్స్ భోపాల్ చేసిన మెడికల్ టెస్ట్ సరిగా జరగలేదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అందుకే ఆమెకు మళ్ళీ మెడికల్ టెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వీడియోలో కనిపిస్తున్న ఈ మహిళ పేరు ప్రియాంక కదం. తనపై వస్తున్న ఆరోపణలను ఆమె గట్టిగా ఎదుర్కొంది. తన హిప్కు చాలా పెద్ద సర్జరీలు జరిగాయని, ఆ సర్జరీల వల్లే తాను నడవగలుగుతున్నానని, కాసేపు డాన్స్ కూడా చేయగలుగుతున్నానని ఆమె చెప్పారు. నేను చాలా సాదాసీదా కుటుంబం నుంచి వచ్చాను. ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాను. చూడ్డానికి నేను మామూలు మనిషిలా కనిపించొచ్చు, కానీ నా బాడీలో మెడికల్ ఇంప్లాంట్స్ ఉన్నాయి. వాటి వల్లే నేను మూవ్ అవ్వగలుగుతున్నాను. అందుకే డాక్టర్లు చెప్పినట్లు కొద్దిసేపే డాన్స్ చేయగలుగుతాను. నొప్పి మాత్రం ఇంకా ఉంటుంది. అప్పుడప్పుడు పెయిన్ కిల్లర్స్ కూడా వేసుకోవాల్సి వస్తుంది అని ఆమె వివరించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రియాంక చెప్పిన ప్రతి మాట మన కళ్ళు తెరిపించేలాగా గుణపాఠం అని, క్షణకాలం కనిపించే ఈ వీడియోను చూసి మనుషుల గురించి ఒక పట్టాన తీర్పులు ఇవ్వటం చాలా తప్పు అని అంటున్నారు. కెమెరా కంటికి కనిపించేది వాళ్ళ జీవితంలో ఒక చిన్న ముక్క మాత్రమే. అసలు నిజం అందులో దాగి ఉండకపోవచ్చు. కాస్తంత ఆలోచించాలి మనం. ఎవరి గురించి తొందరపడి ముద్ర వేయొద్దు. ఎవరి కష్టం ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. కాస్తంత మానవత్వం చూపిస్తే చాలు. ఎంతోమంది బాధపడకుండా ఉంటారు. ఒక్క క్షణం ఆగితే ఎదుటి మనిషిలోనూ మనల్ని మనం చూసుకుంటామని ఓ యూజర్ కామెంట్ చేశాడు అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.